నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇవాళ రష్యాకి రష్యా దేశం ముందు వస్తుంది, అమెరికాకి అమెరికా దేశం. వ్లాదిమిర్ పుతిన్ లొంగే వ్యక్తి అని అయితే నేను అనుకోవట్లేదు. ఇండియా మీద ఎక్కిపెట్టి తొక్కడానికి చూస్తారు. అట్లీస్ట్ ఇండియా కొద్దిగా ఊరట కలిగించాలి. ఎందుకంటే ఇండియా ఇప్పుడు అవుట్ ఆఫ్ ద వే అమెరికా నాశనం చేద్దామని చూడలేదు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. మేము చైనా కాదు, మేము ఖచ్చితంగా 500% శాంక్షన్ అని చెప్పి రిచర్డ్ అనే వ్యక్తి ఏదైతే అన్నాడో సెనేటర్, లేదా డెస్పికబుల్ థింగ్ అని చెప్పి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడో లిండ్సీ గ్రహాం, ఫస్ట్ వీళ్ళిద్దరికి నోటికి తాళాలు వేసేయాలి. అన్నెసరీ టెన్షన్ క్రియేట్ చేస్తాను అమెరికాకి ఇండియాకి. అట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి కూడా, ఆయన కూడా టుడే హీస్ ఇన్ ఫిక్స్. ఆయనకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. చైనా మీదకి వెళ్దామా వద్దా, రష్యన్ శాంక్షన్స్ యాక్ట్ పెడదామా వద్దా, యుక్రెయిన్ యుద్ధాన్ని రష్యా ఆపదలుచుకోవట్లేదు. రష్యాకి రష్యానే ముందు వస్తుంది. రేపు పొద్దున్న కీవ్ దాకా వాళ్ళు వెళ్ళి యుక్రెయిన్ మాదే అని అన్నా అనేయచ్చు. మొత్తం వెస్ట్ ఒక వైపు నిలబడినప్పటికి కూడా ఇప్పుడు పరువు ఎవరిది పోతుంది? ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇలా జరిగింది అని మాట్లాడాల్సి వస్తే స్టేడియంలో రీసౌండ్ వచ్చేలాగా డొనాల్డ్ ట్రంప్ అనే పేరే కదా మనకు వినబడుతుంది. అది ఆయన తట్టుకోలేకపోతున్నాడు అంతే. అందుకని మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, అమెరికా ఇవాళ మనల్ని భయపెడితే మనం భయపడి రష్యాతో ఆయిల్ కొనుక్కోవడం ఆపేయాలా, ఆపేయకూడదా? బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ ట్రేడ్ నడుస్తుంది ఇవాళ ఇండియాకి.